ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం. దండోరా న్యూస్కి స్వాగతం. దండోరా న్యూస్ రామన్పేట. మెదక్ జిల్లా రామన్పేట మండలం సుతార్పల్లి గ్రామంలో గత 15 రోజులుగా వింత జ్వరాలతో కాళ్లు చేతుల వాపులతో గ్రామస్తులు ఒక్కొక్కరిగా ఇబ్బందుల పాలవుతున్నారు. కుటుంబంలో ఒక్కొక్కరికి జ్వరం ఉందంటే ఇంటిల్లిపాది అస్వస్థతకు గురవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చుట్టూ తిరిగినప్పటికీ తగ్గుముఖం పట్టకపోగా ఊరంతా జ్వరం బారిన పడి అనారోగ్య పాలవుతున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ధర్మారం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ హరిప్రియ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం సుతార్పల్లి గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వైద్య బృందం ఇంటింటికి వెళ్లి రక్త నమూనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెదక్ డిఎం అండ్ హెచ్ఓ శ్రీరాములు సుతార్పల్లిలో నిర్వహిస్తున్న హెల్త్ క్యాంప్ను సందర్శించి మాట్లాడుతూ చికెన్ గున్యా కాదని, టైఫాయిడ్ లాంటి జ్వరమని, నీటి ద్వారా ప్రబలుతుందని తెలిపారు. గ్రామంలో నీటి ట్యాంక్ ద్వారా శుభ్రమైన నీటిని అందించాలని సూచించారు. వెక్టర్ బాన్ కాదు. వెక్టర్ బాన్ అంటే మలేరియా, చికెన్ ఓన్లీ చికెన్ అంటే బాగా సెల్లింగ్ ఉంటాయి కాబట్టి కంటామినేషన్ వాడుతుంది. ఆ శాంపుల్స్ కూడా తీసుకురావాలి. మొత్తం మీకు చూస్తే తెలిసిపోతుంది. సెల్లింగ్ ఎక్కువ ఉంటుంది. ఎట్లా వేసుకుంటారు తాగుతావా నెమ్మది చెప్పినా వస్తుంటారు
అటు దిగుతాం మరి అటు దిగానా వెక్టర్ బాన్ కాదు. వెక్టర్ బాన్ అంటే మలేరియా చికెన్ ఓన్లీ చికెన్ అంటే జాయింట్స్ ర్యాషెస్ బాగా స్వెల్లింగ్ ఉంటాయి కాబట్టి కంటామినేషన్ వాడుతుంది. ఆ శాంపిల్స్ కూడా తీసుకున్నాం ఎందుకంటే మైక్రోబాల్ వాళ్ళే పోసాయా మాకు మొత్తం ఊరంతా కీళ్ళ నొప్పులే. అందరము ఎక్కడక్కడ అంటే సిద్దిపేట అంటే లక్ష్మకపేట అంటే ఈ దవాఖానలు అన్నీ తిరుక్కుంటా సూదులు ఇప్పించుకొచ్చుకుంటున్నాం. కొంతమందికి తక్కువైనాయి, కొంతమందికి తక్కువ కాక ఇంకా అట్నే ఉన్నారు. మళ్ళీ కొంచెం తక్కువైన దానికి కూడా పెయ్యి అంతా దుర్జలెత్తుంది. ఆ మందుల వాళ్ళని ఏందో మొత్తం పెయ్యి గోకులు వశమైతే లేదు. అది ఆ కారణంగానే మొత్తం మనుషులమంతా అయమయమైపోయి నమ్ములే. ఇవాళ డాక్టర్లు వస్తారు, పరీక్ష చేస్తారు, చూపించుకుంటున్నాం. గ్రామంలో ఈరోజు వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. సో నిన్న ఈవినింగ్ మా ప్యూర్ సర్వే మన ఎపిడమిక్ టీం వాళ్ళు కూడా నాతో తెచ్చడం జరిగింది. సో దాదాపు 15 హౌజెస్ తిరిగినాం ప్యూర్ సింగర్లో. అక్కడ ఈ సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది వాళ్ళ రిపోర్ట్లో కనబడ్డది. సాల్మోనెల్లా బ్యాక్టీరియా అంటే ఈ టైఫాయిడ్ లక్షణాలు. సో టైఫాయిడ్ ఉందంటే నిర్ధారణ చేయడం జరిగింది. సో టైఫాయిడ్ కామన్గా ఏంటంటే కలుషితమైన నీరు, కలుషితమైన ఆహారం తినడం వల్ల వస్తుంది. పీకో ఓరల్ రూట్ ఈ మలమూత్రాలు కలిసిన వాటర్ కూడా ఇక్కడ ప్లస్ దాంతో పాటు డ్రైనేజ్ వాటర్ ఈ మనం తాగే వాటర్కి కంటామినేషన్ అవుతుంది. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని ఈరోజు వాటర్ శాంపిల్స్ కూడా సపరేట్గా బ్యాటరీ వెహికల్ ఎగ్జామినేషన్ కోసము వాటర్ శాంపుల్ కలెక్ట్ చేయడం జరిగింది. దాంతో పాటుగా క్యాంప్కి దాదాపు 64 మంది వచ్చారు. 64 మంది కూడా ఆర్డిడి కిట్ అంటే మలేరియా లక్షణాలు ఉన్నాయా లేకపోతే దాంతోపాటు డెంగ్యూ సంబంధించిన రిపోర్ట్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా ఏంటంటే ఈ రిపోర్ట్స్ తోటి పాటుగా కొంతమందికి వాళ్ళు ఇచ్చిన లక్షణాలను బట్టి ఇక్కడ మనము టెస్ట్ చేయడం జరిగింది. హైపర్ టెన్షన్, డయాబెటిక్ పేషెంట్లు కూడా వచ్చారు. వాళ్ళని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఎంపీడీ గారు కూడా నిన్న నైట్ మాట్లాడడం జరిగింది. ఈ వాటర్ కంటామినేషన్ అవుతుంది కాబట్టి ప్యూర్స్ తగ్గాలంటే కంపల్సరీగా ఒక 7 days వాటర్ ట్యాంక్స్ వాటర్ సప్లై చేసి ఇంటింటికి వాటర్ అది ఇవ్వాలి. ఆ వాటర్ని వాళ్ళు తాగుతారు. ఇంకా ముఖ్యం ఏంటంటే ఇప్పుడు ఎక్కడ ఈ వాటర్ సోర్స్ ఈ మన రెగ్యులర్ పైపు మంచినీళ్ళు వచ్చే దాంట్లో కలిసిందన్నది ఐడెంటిఫై చేసుకొని ఈ 5-6 రోజులలో దాన్ని మనం కరెక్ట్గా పాయింట్ ఐడెంటిఫై చేసి అది తీసేస్తే ఆ తర్వాత నీళ్ళు మంచుకుంటాయి. తర్వాత అది కూడా బ్యాక్లాగ్ ఎగ్జామ్ చేసిన తర్వాత చెప్పడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా గ్రామస్తులందరూ సహకరించాలి. నీళ్ళని ఇప్పుడు ఒకవేళ అవసరం ట్యాంక్ సప్లై లేని ఎడల కూడా వాటి బాగా వేడి చేసి చల్లారించుకొని తాగాలి ఈ కష్టకాలంలో. ఎందుకంటే ఈ వర్షం ఒక పడుతున్నది, మళ్ళీ ఫీవర్స్ ఒక రోజు ఉంటాయి కాబట్టి మనం తినే ఆహారము వాటర్ మెయిన్గా ఇది వేడి ఉన్నట్టు చూసుకోవాలి. కానీ మెయిన్గా డ్రింకింగ్ వాటర్ సోర్స్ మాత్రం వేడి చేసిన నీళ్ళను కాచి వడబోసుకొని తాగాలి.